నమస్తే అండి. మనందరికీ ఇష్టమైన చాలా హెల్తీ అయిన ఒక ఫ్రూట్ అండి. అదే మన స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ గురించి ఏ టు జెడ్ ఈ వీడియోలో ఉంటుందండి. అంటే దానికి ఎంత ఎండ ఉండాలి, వాటరింగ్ ఎలా చేయాలి, సాయిల్ మిక్స్ బెస్ట్ సాయిల్ మిక్స్ ఏంటి, పాట్ సైజ్ ఏంటి, అసలు స్ట్రాబెర్రీస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా డీటెయిల్స్ ఉంటాయి. అయితే మనము రీపాట్ చేసేటప్పుడు కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. వాటి గురించి కూడా మాట్లాడుకుందామండి. కేర్ అండ్ టిప్స్ అన్నీ ఉంటాయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మనకి స్ట్రాబెర్రీ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, సాప్లింగ్స్ ఎక్కడ దొరుకుతాయి, అసలు వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని మనందరికీ డౌట్ ఉంటుందండి. మన ఇంట్లో మన చేతులతో స్ట్రాబెర్రీ పెంచాలి అని కోరిక అందరికీ ఉంటుంది. కానీ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అనేది తెలియదు. అయితే ఇప్పుడు మనకు బెస్ట్ ఏంటంటే మనకి ప్రతి నర్సరీలో కూడా మనకి స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ దొరుకుతున్నాయి. అలానే మొక్కలు కూడా దొరుకుతున్నాయండి. అంటే మెచ్యూర్ మొక్కలు కూడా దొరుకుతున్నాయి. అవి తీసుకొచ్చి మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే మనకి ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనం సెలెక్ట్ చేసేటప్పుడు సాప్లింగ్స్ దొరికితే ఓకే అండి, పర్లేదు. అవి మెచ్యూర్ ప్లాంట్స్ కాదు. సాప్లింగ్స్ అనేవి మీకు ఒక 45 డేస్ అంతే ఉంటుంది. కానీ మనకి ఇలా పాట్‌లో వస్తుందండి మొక్క. ఇలా వచ్చిన మొక్కలు తీసుకోవడం వలన ఏంటంటే ఇవి మెచ్యూర్ మొక్కలండి. ఇవి అసలు చనిపోవు మనకి మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసినా కూడా. అయితే మనకి స్ట్రాబెర్రీ అనేది మనం సీడ్స్ ద్వారా కూడా మనం గ్రో చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే దానికి 100% రిజల్ట్ అనేది ఉండదు. సీడ్స్ అనేవి తొందరగా గ్రో అవ్వవు. అందుకనేసి మీరు ఇలాంటి మొక్కలు తీసుకోవడమే బెస్ట్. అసలు స్ట్రాబెర్రీ మొక్కలకి ఎంత ఎండ అవసరమో, ఇది ఎన్ని డిగ్రీస్ వరకు సర్వైవ్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అయితే మనకి స్ట్రాబెర్రీ మొక్కలకి బెస్ట్ సీజన్ వచ్చేసి మనకి చలికాలం అండి. చలికాలంలో మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎండలో పెడితే అది పర్ఫెక్ట్ అండి. అదే మీరు సమ్మర్‌లో అయితే మాత్రం మీరు సెమీ షేడ్‌లోకి మార్చుకోవాలండి. ఇది 25 డిగ్రీస్ నుంచి 35 డిగ్రీస్ వరకు మంచిగా సర్వైవ్ అవుతుంది. దీన్ని రీపాట్ చేసే సీజన్ వచ్చేసి మనకి అక్టోబర్, నవంబర్ అండి. మీరు అక్టోబర్‌లో చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. నవంబర్‌లో మాత్రం ఖచ్చితంగా సాప్లింగ్స్ కానివ్వండి, మొక్కలు కానివ్వండి తీసుకొచ్చి ఇప్పుడు రీపాట్ అనేది చేయండి. అయితే నెక్స్ట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే స్ట్రాబెర్రీ మొక్కలు చాలా మంది పెడుతూ ఉంటారు. కానీ అవి సర్వైవ్ అవ్వట్లేవు, చనిపోతున్నాయి అనేసి చాలా మందికి డౌట్ ఉంటుందండి. దానికి కారణం వచ్చేసి ఓవర్ వాటరింగ్. దీనికి తడి అనేది ఉండాలి. అంటే తేమ అనేది ఉండాలి. కానీ ఓవర్ వాటరింగ్ అనేది మొక్కకి ఇష్టం ఉండదండి. మీరు ఎప్పుడైతే ఓవర్ వాటరింగ్ చేస్తారో అప్పుడు మొక్కలనేవి చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే దీని సాయిల్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మీరు వాటికి వాటరింగ్ అనేది చేయాలి. ఒకవేళ మీకు అలా కూడా అర్థం అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే స్ట్రాబెర్రీ మొక్కలు మనకొక సైన్ ఇస్తాయండి. మొక్క యొక్క లీవ్స్ అనేవి ఇలా కిందికి వాలిపోతాయి. అప్పుడు కూడా మీరు వాటరింగ్ అనేది ఇవ్వచ్చు. అయితే ఈ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని మొక్కలు మీరు పెట్టారనుకోండి మంచిగా సర్వైవ్ అవుతాయండి. అయితే ఇప్పుడు స్ట్రాబెర్రీ మొక్కకి ఏ సైజ్ పాట్ అయితే బావుంటుంది, ఎలాంటి పాట్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే స్ట్రాబెర్రీ మొక్కలకి ఫస్ట్ టైమ్ పెట్టేవాళ్ళు ఎవరైనా కానివ్వండి, క్లే పాట్స్ తీసుకోండి. అంటే మట్టి పాట్స్ ఒస్తాయి కదండీ! అవి తీసుకోండి. ఒకవేళ అవి మీకు అవైలబుల్‌గా లేవు అనుకుంటే మీరు ప్లాస్టిక్ కూడా తీసుకోవచ్చండి. ఇది ఎలాంటి మొక్క అంటే మీరు బాల్కనీలో పెంచుకోవచ్చు, హ్యాంగింగ్‌లో పెంచుకోవచ్చు. అలానే మీరు ఏమంటారు చిన్న చిన్న పాట్స్ కానివ్వండి, పెద్ద పాట్స్‌లలో కూడా దీన్ని మీరు గ్రో చేసుకోవచ్చు. అయితే మినిమమ్ దీనికి డీప్ అనేది వచ్చేసి మనకి 9 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ ఉండాలండి. అంటే 10 ఇంచెస్ మినిమమ్ ఉండాలి. అంటే డీప్. వెడల్పు అనేది మీరు ఎంత తీసుకున్నా పర్లేదండి. ఇక్కడ మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఎందుకు వెడల్పు ఎక్కువ తీసుకోవాలి అంటే, అయితే జనరల్‌గా ఏంటంటే స్ట్రాబెర్రీ మొక్కలనేవి 2 రకాలుగా వస్తాయండి. ఒకటేమో రన్నర్స్ వస్తాయి. ఒకటేమో నార్మల్‌గా వస్తాయి. మీరు నర్సరీకెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటికి రన్నర్స్ వస్తాయా? రావా? అని మీరు తెలుసుకొని మాత్రమే ఆ మొక్క తీసుకోండి. ఎందుకంటే ఆ రన్నర్స్ దగ్గర నుంచి మనకి కొత్త మొక్క అనేది వస్తదండి. మీరు ఇంకొక మొక్క కూడా రెడీ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు నెక్స్ట్ ఇయర్‌కి కూడా మీరు ఇంట్లోనే మొక్కల్ని రెడీ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఆ రన్నర్స్ వస్తాయి కాబట్టి మీకు ఆహ్, డీప్ 10 ఇంచెస్ ఉండాలి. కానీ వెడల్పు అనేది మీకు ఎంత ఉన్నా పర్లేదండి. ఆ రన్నర్స్ అనేది మీరు పక్కన కూడా మీరు పెట్టేసి అక్కడి నుంచి ఇంకొక కొత్త మొక్క వస్తది. కాబట్టి మీరు పాట్ అనేది మీ ప్లేస్‌ని బట్టి మీరు పాట్ అనేది డిసైడ్ చేసుకోండి. ఇంకొకటేంటంటే ఈల్డ్ కూడా ఎక్కువగా కావాలంటే కొంచెం పెద్ద పాట్ తీసుకోండి. నేను మాత్రం రెక్టాంగిల్ పాట్ తీసుకుంటున్నాను. డీప్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ ఉంది. వెడల్పు వచ్చేసి నాకు 24 ఇంచెస్ ఉందండి. దాంట్లో నేను ఒక సింగిల్ మొక్కే పెడుతున్నాను. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ బేబీ ప్లాంట్స్ వచ్చాయి. రన్నర్స్ కూడా వచ్చాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలా అండి పాట్ విషయంలో. ఈ స్ట్రాబెర్రీ మొక్కలకనేవి ఫైబర్ రూట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం మామిడి మొక్కలు చూస్తే స్ట్రెయిట్‌గా లావుగా ఉంటుంది చూడండి మెయిన్ రూట్. అలా కాకుండా ఇట్లా వెడల్పుగా స్ప్రెడ్ అవుతాయి. వాటికి ఎక్కువ మట్టి, ఎక్కువ పెద్ద పాట్ అవసరం లేకపోయినా కూడా మట్టి ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి
హార్వెస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. కాబట్టి మీరు పాట్ అనేది కొంచెం మంచిది తీసుకోండి. ఇంకొకటేంటంటే ఇది పెద్ద తిండి పోతండి. దీనికి న్యూట్రిషన్స్ అనేది చాలా ఎక్కువగా కావాలి. అయితే ఇప్పుడు మనం బెస్ట్ సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఒక చిన్న మోటివేషన్ అండి. ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్ట్రాబెర్రీ మొక్కలకి చాలా రిచ్ సాయిల్ మిక్స్ అవసరం అండి. కాబట్టి నేను ఇక్కడ మీకు ప్రతీది కూడా చాలా క్లియర్‌గా, క్లారిటీగా చెప్తాను. సాయిల్ వచ్చేసి 40% అండి. అలానే వర్మీ కంపోస్ట్ వచ్చేసి 30% తీసుకుంటున్నాను. ఇంకొకటేంటంటే కోకోపీట్ అండి. అదొచ్చేసి 20% తీసుకుంటున్నాను. మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్ తీసుకోండి. లేదు రైస్ హస్క్ ఉంది అనుకుంటే ఇంకా బెస్ట్ అండి. ఎందుకంటే స్ట్రాబెర్రీ మొక్కలకి చాలా పోరస్‌గా ఉండాలి. సాయిల్ అనేది చాలా వెల్ డ్రైన్‌గా ఉండాలి. అప్పుడే మనకి ఫైబర్ రూట్స్ అనేవి చాలా వెడల్పుగా గ్రో అవుతాయి. దాని వలన మనకి ఈల్డింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి తీసుకుంటున్నాను అదండి అదొచ్చేసి శాండ్. శాండ్ వచ్చేసి 10% తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర శాండ్ ఉంటే శాండ్ తీసుకోండి. ఒకవేళ శాండ్ లేదు అనుకుంటే పర్లైట్ కూడా తీసుకోవచ్చండి. అయితే నా దగ్గర పర్లైట్ కూడా ఉంది. నేను ఒక 10% అది తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ డస్ట్ అండి. స్టోన్ డస్ట్ వేయడం వలన కాల్షియము, అలానే ఫాస్ఫరస్, జింక్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ మొక్కకి చాలా అవసరం అండి. మనకి ఫ్రూట్ అనేది కొంచెం పెద్దగా, షైనీగా రావడానికి. నెక్స్ట్ వచ్చేసి మనము నీమ్ కేక్ పౌడర్ అండి. ఇదొక 100 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి పురుగులు రావు. అవి మీకు తెలిసిన విషయమే. అలానే కొన్ని న్యూట్రిషన్స్ కూడా మనకి నీమ్ కేక్ పౌడర్‌లో ఉంటాయి. కంపల్సరీగా దీంట్లో ఇంకా వేయాల్సినయి ఏంటంటే ఫంగిసైడ్ అండి. ఫంగిసైడ్ ఉంటే అది వేసుకోండి. లేదు ట్రైకోడర్మా ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర 2 ఉన్నాయండి. 2 కూడా 5-10 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అలానే వచ్చేసి మనకి ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ కూడా నేను ఒక స్పూన్ తీసేసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. అయితే నా దగ్గర మేకుల ఎరువు కూడా కొంచెం ఉంది. అదొక గుప్పెడు వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు. ఆల్రెడీ మనము వర్మి కంపోస్ట్ తీసుకున్నాం కాబట్టి. ఇంకొకటొచ్చేసి బూడిద అండి. ఒక గుప్పెడు ఈ సాయిల్‌లో కలుపుకోండి. దాని వలన ఏంటంటే మనకి ఎలాంటి పురుగులు రాకుండా, ఫంగస్ రాకుండా మన మొక్కలనేవి చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇది బెస్ట్ సాయిల్ మిక్స్ అండి. మీరు ఇలా ఒక్కసారి మొక్క పెట్టి చూడండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఎలా గ్రో ఉంది, ఎలా ఈల్డింగ్ వస్తుందనేది. అయితే ఇక్కడ స్ట్రాబెర్రీ మొక్క మనము రీపాట్ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తూ ఉంటారండి. అయితే ఆ తప్పులేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం పాట్ నింపేటప్పుడు ఏం చేయాలంటే దానికి డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా ఎక్కువగా పెట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది ఆగితే మొక్క అనేది పాడైపోతుంది. ఇందాకే మీకు ఆ విషయం చెప్పాను. దీనికి ఓవర్ వాటరింగ్ అంటే ఇష్టం ఉండదని. ఇంకొకటి ఏంటంటే ఏం చేస్తూ ఉంటారంటే దీనికి ఒకటి క్రౌన్ అనేది ఉంటుందండి. ఆ క్రౌన్ అనేది మట్టి లోపలికి పెట్టేస్తారు. అసలు అలా చేయకూడదండి. 100% అది తప్పు. క్రౌన్ అంటే ఏం లేదండి, కొత్త లీవ్స్ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. దాని ప్రాణమే ఆ క్రౌన్ అండి. ఆ క్రౌన్‌నే ముంచేసామనుకోండి మట్టిలోకి, అక్కడి నుంచి గ్రో అనేది ఆగిపోతుంది. మొక్కలనేవి చనిపోతూ ఉంటాయండి. ఇది బిగ్ మిస్టేక్. ఇది గుర్తుపెట్టుకోండి. పెట్టుకొని మీరు మొక్కలనేవి పెట్టేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే పాట్ ఫిల్ చేయడం అండి. పాట్ ఫిల్ చేయడం కూడా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవైలబుల్‌గా అవి నేను చేశానండి. ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి అంటే మీరు అలా చేసుకోండి. ఒకవేళ ఇవేమీ లేవు అంటే ఏం చేయాలో అది కూడా చెప్తాను. అయితే ముందుగా దీనికి డ్రైనేజ్ హోల్స్ అంటే పాట్‌కి డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలండి. ఆ హోల్స్ అన్నిటిపైన కూడా చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, పెంకులు కానివ్వండి, దియాస్ కానివ్వండి, మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే వాటన్నిటిని కూడా కవర్ చేయండి. అయితే ఒక్క లేయర్ అంటే ఒక 1 ఇంచ్ వరకు బొగ్గులండి. బొగ్గులుంటే వేయండి. బొగ్గులు వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏరియేషన్ అనేది చాలా మంచిగా అవుతుంది. ఇవి ఫైబర్ రూట్స్ అండి. అంటే చిన్న చిన్నగా ఉంటాయి. దానికి గాలి తగిలినప్పుడు అవి తొందరగా గ్రో అవ్వడం అంటే వెడల్పుగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఉంటే అవి వేయండి. నా దగ్గర ప్రస్తుతానికి బొగ్గులు లేవండి. అయితే నేనేం చేశానంటే కొబ్బరి బొండాలు పీచు ఉంటుంది కదండీ! అంటే మనం తాగి పడేసిన తర్వాత కొబ్బరి బొండా ఉంటుంది కదా! అవి నేను చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఎండబెట్టానండి. అది ఒక లేయర్ వేశాను. అయితే ఎండాకులు కూడా దానిపై నుంచి వేశానండి. ఎండాకులు వేయడం ఏంటంటే దాంట్లో నుంచి కార్బన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మొక్కలనేవి చాలా ఈజీగా అంటే పెద్దగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవేమీ లేవు ఓన్లీ ఎండాకులే ఉన్నాయి అంటే ఎండాకులు ఒక లేయర్ వేసుకోండి. వేయడం వలన ఏంటంటే మొక్క అనేది కిందికి వెళ్ళదు. ఇంకోటేందంటే ఏరియేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
ఏంటి తర్వాత చెప్తానన్నాను కదా! ఇదే అండి. ఒకవేళ ఎండాకులు కూడా మా దగ్గర లేవు అనుకుంటే లైట్ అండి. మామూలుగా హోల్స్ పైన మీరు పెంకులు పెట్టండి, స్టోన్స్ పెట్టండి, సాయిల్ వేసేసి మొక్కను పెట్టండి. కానీ మొక్కను పెట్టేటప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే చాలామంది 2 ఇంచులు, 3 ఇంచులు సాయిల్ అనేది కిందికి వేసి మొక్కని పెడుతూ ఉంటారు. ఈ మొక్కకి అలా అస్సలు పెట్టకూడదండి. మీరు పాట్ నుంచి ఒక 1 ఇంచ్ మొక్క అనేది కొంచెం పైకుండాలండి. దాని వలన ఏంటంటే మీరు ఇది మొక్కేంటంటే స్ట్రాబెర్రీ మొక్క స్పెషల్‌గా ఏంటంటే దీని క్రౌన్ కానివ్వండి లేదా లీవ్స్ కానివ్వండి రేపు మళ్ళీ ఫర్దర్‌గా మనకి ఈల్డింగ్ వచ్చినప్పుడు అంటే ఫ్రూట్స్ అయినప్పుడు ఇవి మట్టికి తగిలాయనుకోండి అక్కడ నుంచి ఫంగస్ స్టార్ట్ అవుతుంది. ఫంగస్ రావడం వలన మొక్క అనేది చనిపోతుంది. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యి ఈ మొక్కల్ని మీరు రీపాట్ చేయడం కానివ్వండి, ట్రాన్స్‌ప్లాంట్ కానివ్వండి చేయడం వలన మీ మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. అలానే మీకు ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఈ సాయిల్ మిక్స్‌లో మీరు పెట్టి చూడండి ఒక్కొక్క కాయ ఎంత షైనీగా ఎంత పెద్దగా వస్తుందో మీరే చూస్తారు. అయితే మీరు ఇక్కడ మీరు పాట్‌ని ఒక 3, 4 ఇంచెస్ ఖాళీగా వదిలేస్తారు. అలా వదిలేయొద్దండి. అలా వదిలేయడం వలన మొక్క అనేది పాడవుతుందని ఇందాకే చెప్పాను. కానీ మరి ఎంత ఖాళీ ఉంచాలి? మళ్ళీ ఫర్దర్‌గా ఎరువులు ఎలా ఇవ్వాలి అనేసి మీకు డౌట్ రావచ్చు. పైన మీరు 1-2 ఇంచెస్ ఖాళీ ఉంచితే చాలండి. అంతకంటే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఈ సాయిల్ వేసాక మీరు మొక్క పెట్టి చూసుకోండి. క్రౌన్ అనేది పైకుంటేనే ఆ మొక్క అనేది ఫిల్ చేసుకొని మొక్క అనేది పెట్టేసి మట్టి అనేది ఫిల్ చేసి కొంచెంగా నొక్కండి. ఎక్కువగా గట్టిగా నొక్కకూడదండి. అయితే ఈ పాట్‌లో నుంచి నేను తీసిన తర్వాత దాంట్లో వేర్లు కానివ్వండి, మట్టి కానివ్వండి ఏమైనా టైట్‌గా ఉంది, గట్టిగా ఉంది అనుకుంటే ఆ మట్టి అనేది కొంచెము రిమూవ్ చేయండి. చేసి ఆ మొక్కను పెట్టండి. చేసిన తర్వాత మీరు నార్మల్ వాటర్‌లో ఎప్సమ్ సాల్ట్ అలానే సాఫంగిసైడ్ కలిపేసుకొని ఆ మట్టిలో ఇవ్వండి. అలా అని మొత్తం కిందికి రావాల్సిన అవసరం లేదండి వాటరు. దానికి సరిపోయేంత వాటర్ ఇస్తే సరిపోతుంది. అయితే మీరు ఈ మొక్క పెట్టేటప్పుడు దానికేమైనా డ్రై లీవ్స్ ఉన్నా, లేకపోయినా పాడైన లీవ్స్ ఉన్నా, ఏవున్నా కూడా కట్ చేయండి. కట్ చేసి రీపాట్ చేశాక 5-6 డేస్ అనేది మీరు సెమీ షేడ్‌లో పెట్టాలండి. ఆ తర్వాత మీరు ఎండలో పెట్టినా పర్లేదు. అయితే 15 డేస్ తర్వాత మళ్ళీ దీనికి ఏమి ఇవ్వాలి అనేది కూడా ఆ వీడియో వస్తుందండి. అయితే ఈ వీడియో మీకెలా అనిపించింది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.